యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సభకు నమస్కారం. విచ్చేసిన గురువర్యులకి పాదాభివందనాలు. అలాగే నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ మరి గురువు గారు తనకెళ్ళబర్ణ గారికి నమస్కరిస్తూ, మరి ప్రొడ్యూసర్స్ మా తమ్ముడు, నువ్వే హీరోవా ఇక్కడ, నర్సింగ్ మొన్న ఇంటికి వచ్చి ఈ సబ్జెక్ట్ కంటే ఎక్కువ హిందుత్వంలో చాలా గొప్ప గొప్ప పాయింట్స్ చెప్పినాడు. నర్సింగ్కి హిందుత్వంపై మంచి పట్టు ఉంది. నర్సింగ్ మాటలకే ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో టైటిల్ కూడా అద్భుతంగా ఉంది, శివశంభో. మరి ముఖ్యంగా మా శివయ్య తనకెళ్ళబర్ణి గారు, వారు ఈ సినిమాలో నటించడం చాలా సంతోషం. ఒక మంచి, మేమంతా హిందుత్వవాదులం, ధర్మరక్ష అనేది నాది ఒక సంఘటన కూడా ఉంది. మరి హిందుత్వంకి సంబంధించిన సినిమాలకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాపై ఉన్నది, ప్రతి ఒక్క హిందువుపై ఉందని. మరి ఒక దేవుణ్ణి గొప్పగా ఇవాళ సమాజంలో మూర్ఖులు చాలా మంది తయారవుతున్నారు. ఇవాళ హిందుత్వంపై పడి ఏడ్చే మూర్ఖులు, ముఖ్యంగా నాస్తిక కుక్కలు. సారీ ఇట్లా మాట్లాడుతున్నా, నా స్పీచ్ ఇట్లానే ఉంటుంది. నాస్తికుల వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఏర్పడుతున్నది. సో వాళ్ళకి ఇట్లాంటి మూవీస్ తీసే వాళ్ళకి ఒక జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి హిందుత్వంపై కొన్ని సినిమాలలో ఇవాళ రేపు చూస్తున్నా, హిందువులని, హిందూ దేవతలను కించపరిచే విధంగా కూడా కొన్ని సినిమాలు రావడం జరుగుతుంది. మొన్న ఒక సభలో కూడా నేను చెప్పడం జరిగింది, అది మంచి పద్ధతి కాదు బిడ్డ. హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటది, హిందుత్వం బాగుంటేనే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, ప్రపంచం కూడా హిందుత్వం బాగుంటేనే బాగుంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అట్లాంటి ఒక హిందుత్వానికి సంబంధించి ఒక దేవుడి సినిమా, గుడికి సంబంధించిన సినిమా తీస్తున్నట్టు చాలా అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. దూరవేటి గారు చాలా సంతోషం, మీ గురించి కూడా బాగా గొప్పగా చెప్పినారండి మొన్న ఇంటికి వచ్చినప్పుడు. సో ఇట్లాంటి హిందుత్వానికి సంబంధించిన మొన్న ఒక చావా మూవీ వచ్చింది, నాకు తెలిసి చాలా మంది చూసుకుంటారు. అవసరం ఇవాళ మన భారతదేశానికి ఇట్లాంటి సినిమాలు అవసరం. భక్తిని, దేశభక్తి సినిమాలు మరియు హిందుత్వం పెంపొందించే సినిమాలు అవసరం. మరి మీ టీఎం అందరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక మంచి హిట్ కావాలి సినిమా. ఇంకా 3-4 కథలు రెడీగా ఉన్నాయి తమ్ముడి దగ్గర. సో అన్ని హిందువులకు సంబంధించి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నా. మరి నాకు సమయాభావం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళాలి, క్షమించాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. వేదికంతా స్వర్ణమయంగా బంగారు మయంలా ఉంది.
చాలా ఆనందించదగ్గ విషయం ఏమిటంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లా కాకుండా ఇది 100 days ఫంక్షన్లా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చాలా తక్కువ మంది, ఒక మీడియా వాళ్ళు ఉంటారు, జనం ఉండరు, అసలు రావట్లేదు. అలాంటిది ఇంతమందిని సమీకరించి, ఇంత పెద్దల్ని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి టైటిల్తో సహా. అలాగే నర్సింగ్ ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విశేషం ఏమిటంటే చాలామంది కుర్రవాళ్ళు మంచి సబ్జెక్ట్ తోటి, తపనతోటి సినిమాలు తయారు చేస్తున్నారు. పాపం వాళ్ళకి సరి అయిన వేదిక దొరకట్లా. వాళ్ళ కంటెంట్ బలంగా ఉంటే ఇవాళ ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. పెద్ద హీరోలే రావాలన్న ఇదేం లేదు. అంచేత ప్రతిభావంతులైన దర్శకులు వాళ్ళని దూరవేటి గారు సాహితీవేత్త, ఆయన ఛందస్సుతో పద్యం రాయగలడు. ఆయన పరిచయం తర్వాత నాకు తెలిసిందన్నమాట. చాలా బ్రహ్మాండంగా మొత్తం డైలాగులు, ఇందులో ఒక సాంగ్ కూడా ఉంది, నా మీద పిక్చరైజ్ చేశారు. అలాంటి సాహితీవేత్త ఇవాళ నిర్మాత నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు ఆయన నిర్మాత అనుకోలేదు నేను. దర్శకుడు వారుగా పాపం చాలా కష్టపడి, అంత గతంలో సినిమా చేసిన చాలా వ్యయప్రయాసలకు నిజంగా వ్యయం. సినిమా అంటే ఇవాళ కోట్లతో వ్యవహారం. అలాంటి సినిమాని నర్సింగ్ వాళ్ళు భుజాల మీద వేసుకొని చాలామంది సహకరించారు. ఒక చిన్న పల్లెటూరులో ఈ సినిమా చాలా ఇష్టంగా చేయడం తటస్థించింది. ఇందులో నాది కూడా ఒక్క రోజులో దాదాపు ఒక 10 సీన్లు, ఒక సాంగ్ కూడా చేయగలిగాడు. అంటే అవసరం అలాంటిదన్నమాట. మళ్ళా డేట్స్ లేవు, ఉన్న దాంట్లో సాంగ్ కూడా చేసేసి నాకు తర్వాత వినిపించారు. సో ప్రతిభకి ఆకాశమే హద్దు. ఖచ్చితంగా దీన్ని మీరు నర్సింగ్ని, నిర్మాతని, దర్శకుడిని, మిగతా ఆర్టిస్ట్ని కూడా తప్పకుండా ఆదరించాలి, ఆశీర్వదించాలి. గొప్ప చెప్పడు కానీ గొప్ప సాహితీవేత్త వారు కూడా. అద్భుతంగా రాయడమే కాకుండా నటుడు, అన్నిటికంటే సినిమా రంగంలో అత్యుత్తమమైన మానవీయ విలువలు ఎవరికన్నా అంటే కొద్దిమంది ఉన్నారు. ఆ సర్కిల్ ఆయన ప్రకాష్ రాజు వంటి వాళ్ళు వాళ్ళకి మిత్రుడు. అలాంటి శ్రీశ్రీ మీద ఒక వ్యాసం చదివినాడు సారు. మా వారు తల్లావజల శివాజీ గారు అట్లా ఉండి ఈ సినిమాలో సార్ నటిస్తున్నారని చెప్పడం. దూరవేటి గారు నాకు అత్యంత సన్నిహితులు. వారి పుస్తకం నాకు అంకితం ఇచ్చినాడు. మాకు ఉన్న బంధం వీరు. ఇక్కడ అన్నిటికంటే స్వామి వచ్చినాడు. నేను దూరవేటి అన్న స్వామి చూస్తుంటే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు కాయకత తెలియదు కానీ కాయకదే కైలాస, కాయకమే కష్టం చేయటం, కాయకమే కైలాసం అని చెప్పిన ఒక ఇష్టలింగాల పూజా సంప్రదాయం కానీ, అక్కమాదేవి, అల్లమ్మ ప్రభు, దాసమయ్య వాళ్ళ యొక్క పరంపర, బసవేశ్వరుని పరంపర చాలా ఇష్టం నాకు. కర్ణాటక ఆ గురువుల పరిచయ భాగ్యం. వారి యొక్క పాత సంస్కృతితో ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటూ, దూరవేటి గారు మంచి సాహితీవేత్త అన్న, అద్భుతమైన ధ్వని. వారి మా రాజుగారు చాలా ప్రసిద్ధులు. మన మిత్రులు నర్సన్ వీళ్ళందరూ, ఇంకా దూరవేటి గారు అంటే యాక్చువల్ నిర్మాతనే కాదు, అద్భుత సీతారామ శాస్త్రి స్థాయిలో పాటలు రాయగలడు. ముఖస్థుతి కాదు, అలవోకగా పద్యం. ఎందుకంటే మాకు దగ్గర మిత్రులను చెప్తున్నాను. ఆయన కాకపోతే ప్రచారాలు కోరుకోడు. ఈ సినిమాను ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే తనలో అంత ప్రతిభ ఉంది, విద్వత్తు ఉంది, దాన్ని ఎక్కడ ప్రదర్శించుకోడు. ఇప్పుడున్న పద్యం రాసేవాళ్ళు ఆశావాది ప్రకాష్ గారు లాగా ఇప్పుడున్న తక్కువ మంది పద్యం రాసేది. పద్యం ఫామ్ కంటెంట్, కానీ ఆ పద్యాన్ని గేయాన్ని రెండు సవ్యసాచిగా అద్భుతంగా కథలు, సాహిత్య ప్రక్రియ, మంచి విమర్శకుడు కూడా. వారు చేసిన సినిమా బాగా ఆడాలి. ఇది నేను ఎందుకంటే సినిమాలో ఆ ట్రైలర్ కూడా నాకు నచ్చింది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ప్రసిద్ధ నటులు తలకేళ్ళ భరణి గారు ఉండటం, సుమన్ ఉండు, వీళ్ళందరూ ఉండు. కావాలనే తక్కువ వాడుతున్నాను. ఎందుకంటే భక్తి అనేది అంతర్ముఖం. భక్తి అని పోయి భక్తి పాటలు పాడించాను. ఆ సినిమా వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. గట్టి వాడి నేను ఇక్కడ ప్రదర్శించాను. స్వామి లేకుండా పాడుతుంటే చాలా ఇప్పటికే
భగవన్ నిరాకార నిర్గుణ రూపాన్ని నెరుంగేటు సాధి అరూపకుడవదు యోగులు నీకు ఏ స్వరూపం కల్పించరో అది అది వాళ్ళకి తెలుసు కనుక నాకు నేను భక్తిని ప్రదర్శించే స్థాయి లేదు నాకు. కాకపోతే ఈ సినిమా చూసినాక నేను సినిమా దొరవెట్టి గారు ఉండదు, సినిమా ఆడుతుంది, ఆడాల. సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావత్వవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా. అఖిలాండం అది బాగుంటుంది. ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే పగలు రేయి తీరాలకు సారథి నీవే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే. చాలా పాపులర్ పాట మంగిలి పాడింది. ఆ పాట కోట్ల మంది చూసిండ్రు. నేను పాడడం కాకుండా మొన్న కూడా దేవదేవ శంకర దేవ శంభ శంకర దేవులాడినాడ దొరకవా ఆ పాట మొన్న వచ్చింది. ఇంకా ఇంకో పాట కూడా వాడినాను. అదేదో ఇష్టం నాకు శివుడు అంటే. ఇది నేను వైష్ణవ కుదురు నుంచి వచ్చిన ఆ సమత్వం అనేది ఉండాలి. శివుని యొక్క శ్మశానంలో తిరగడము, గిరీసురాసుత సఖి గౌరి అయి ఉన్న సమస్త ప్రపంచాన్ని, అంతము లేని భువనములో అనంతాన్ని, సూక్ష్మంలో విశాలత్వాన్ని, విశాలత్వంలో సూచ్యాన్ని, భేదభావ దరిజును, ప్యూరిటీ ఇంప్యూరిటీ, లోలి శుద్ధ తక్కువ, శుద్ధము పవిత్ర మహోన్నతమైన విలువల ప్రత్యామ్నాయ భారతీయ తత్వంలో శివతత్వం అనేది మహోన్నతమైన తత్వం. అది ఆ తత్వంతో సినిమా రావటం అనేది ఆ ప్రమాణం. ఎందుకంటే శంకరుడే నాస్తికం అని చెప్పినారు, కానీ శంకరుడు నాస్తికం అనే ఒక పుస్తకం ఉందని నాకు చెప్పిన మా గురువు మా దగ్గర ఉండే ఆయన పరిపూర్ణం తండ్రి కైవల్యం ఆయన రాములని నాస్తికం అనే పుస్తకం రాసినాడు. శంకరుడు నాస్తికులకే భగవంతుడు ఎక్కువ దర్శనమవుతాడంట ఎందుకంటే అని చెప్పి అట్లాంటి శివుడు కూడా ఆ శివతత్వంతో ఉన్న ఈ సినిమా దూరవెట్టి గారి తిట్టం. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న పాటలు నేను విన్నాను, చాలా బాగున్నాయి. కథ కూడా బాగుంది. వీళ్ళ హీరో ఇతనా, హీరో ఎవరు బాగుంది. ఇక నేను ఓకే కథ ఓకే కనుక ఇంక మీరు మీరు మా మిత్రుడు పూజ్యులు చెన్నై గారు వాళ్ళ తర్వాత స్వామీజీ వీళ్ళని ఆశీర్వదించండి. నాకు కూడా పనిలో పనిగా మీ దివ్య ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, మేము చెప్పేవాళ్ళం కాదు. అక్కమాదేవి, అల్లమా ప్రభు, దాసమయ్య, ముకుందారు అనుభవాల మంటపం, మహోన్నతమైన భారతీయ తత్వంలో ఏదీ లేకుండా ఒక మహోన్నతమైన తత్వం శివతత్వం. దాన్ని వారు అనివార్యంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. బహుళత్వంలో ఏకత్వం, ఏకత్వంలో బహుళత్వం, శూన్యంలో పూర్ణంలో శూన్యం, శూన్యంలో ఏం లేకపోవడం ఉండటం, ఉండి లేనట్టుండే ఉనికివి నీవే అని చెప్పి రాసిన శివుణ్ణి. ఉండి లేనట్టుండే ఉనికివి నీవే. ఆ తత్వం కోసం నేను ఎక్కడ సిద్ధగంగా స్వామి, తుముకూరు సిద్ధగంగా స్వామిని దర్శనం అంత తెలియదు నాకు. తర్వాత వారు వెళ్ళిపోయిన దగ్గర తెలియదు. ఆ ఊరికి పోయేది ఎప్పుడు తెలియకుండా మన ప్రాప్తం లేదు. మిమ్మల్ని దర్శించుకున్నాము. వందనాలు, ప్రణామాలు. పూజ్య గురూజీ గారికి, అలాగే లెజెండరీ పర్సనాలిటీస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ శ్రీ తనికెళ్ల భరణి గారికి, ప్రజాకవి జానపద వాగ్గేయకారుడు మా గోరటి వెంకన్న గారికి, అట్లాగే ఈ చిత్ర దర్శకుడు తమ్ముడు నర్సింగ్కి, అట్లాగే ఇందులో నటించిన నా ప్రియ సోదరుడు సిహెచ్ వేణు భయ్య వాళ్ళ అబ్బాయి, అట్లాగే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకొని ఇంతకుముందు భరణి గారు అన్నట్టు వ్యయ ప్రయాసాల కోర్చి ఒక సినిమాను నిర్మించి మన ముందుకు తీసుకురావడం అనేది ఒక యజ్ఞంతో సమానం ఈరోజు. అలాంటి ఒక గొప్ప కార్యాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకున్న నిర్మాతలు దొరవేటి గారికి, మిసెస్ దొరవేటి గారికి అందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనుకోకుండా నర్సింగ్ని నేను విష్ చేద్దామని వచ్చాను. అలాంటిది నేను ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చి ఇలా సన్మానం అందుకోవడం కేవలం ఆ శివయ్య దయ మాత్రమే. మేము కళాకారులుగా, రంగస్థల కళాకారులుగా భరణి గారు జంబుద్వీపం, గోగ్రహణం ఇలాంటి అద్భుతమైనటువంటి నాటికలు రాసి వారు సినిమా రంగ ప్రవేశం చేసిన గొప్ప రచయిత, సాహితీ మూర్తి ఆయన. ఇక్కడ మన మహబూబ్ నగర్ జిల్లాలో కందూరు రామలింగేశ్వర స్వామి వారి యొక్క
ప్రశస్తిని ఆయన చాలా ముందుకు దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. కాశీలో కదంబ వృక్షాలు ఉన్నాయి స్వామి, ఆ తర్వాత మళ్ళీ కందూరులో ఉన్నాయి. భరణి గారు అలాంటి ఒక గొప్ప ధార్మిక కార్యక్రమాలు చేస్తూ మేము ఆ శివయ్యను ప్రార్థించేటప్పుడు ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది త్వం వందే సాత్వికం శివం. ఆ శివయ్యను ఈరోజు ఒక శివయ్య లీలలు ఎలా ఉంటాయని చూపిస్తూ ముందుకొచ్చిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది. నర్సింగ్ ఇంకో మరో 10 సినిమాలు తీయగలుగుతాడు ఈ స్ఫూర్తితో. అట్లాగే ఇందులో నటించిన నటీనటులకి, కళాకారులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. సభను చాలా చక్కగా నడిపిస్తున్న యాంకర్ గారికి, అందరికీ, మా ప్రియ మిత్రుడు ఆజాద్ రియల్ స్టార్, ఆ రోజు శ్రీహరన్నకి ఆ పేరుంది, తర్వాత వేణుభయ్య, మనం శ్రీహరన్నతో ఎన్ని వర్క్స్ చేశాం. నేను ఆయనతో పర్సనల్ గా ఆయన తర్వాత ఆయనకి 2-3 సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పాను. అందులో ఒక డైలాగ్ వినిపిస్తాను, అంటే మగధీరలో ఆయన డైలాగ్ వినిపిస్తాను. కమ్ముకుంటున్న ఈ కారు మేఘాలు నీ ప్రేమను మింగేశాయని వెర్రమిగుతున్నాయిరా భైరవ. చీకటి కడుపును చీల్చుకుంటూ ఓడిపోయిన నీ ప్రేమను బతికించుకోవడానికి ఏదో ఒక రోజు పుట్టే తీరుతావు అన్నట్టుగా ఇలాంటి దర్శకులు ఎంతో మంది, నిర్మాతలు ముందుకొచ్చి చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. మంచి రైటర్, అతనికి అవకాశాలు లేక ఇన్ని రోజులు ఇలా ఉన్నాడు, కానీ లేకపోతే ఒక మంచి పెద్ద డైరెక్టర్ అయ్యే ఉత్తేజం ఉంది నర్సింగ్ గారి చేతిలో. అలాగే మన ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ వేసిన మా వేణుభాయ్ ఉన్నాడు, మా మిత్రుడు, మా చిన్నమాటి మిత్రుడు. వేణుభాయ్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేసిందంటే, ఒక చిన్ననాటి క్యారెక్టరు ప్లస్ మళ్ళా పెద్దనాటి క్యారెక్టర్, అంత అద్భుతంగా నటించి అందరినీ బాగా ఆదరించినాడు మా వేణుభాయ్. అలాగే ఈ సినిమా శివశంభో, మా నర్సింగ్ భాయ్ దీంట్లో చాలా శ్రమ పడ్డాడు, తన కష్టము. అలాగే మా దొరవేటి గారు సహాయపడుతూ ప్రతి సహకారాన్ని అందిస్తూ ఆయనకు సపోర్ట్ చేసి ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చినందుకు, ఇంకోటి దీన్ని అభిమానులంతా ఈ సినిమాను ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.